ప్రభును రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో సర్వకృపానిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. అందరికీ వందనాలు. ప్రభు నిజంగా గత కాలం అంతా కూడా మనల్ని అందరినీ తండ్రి యొక్క నీళ్ళు కాచి భద్రపరిచి మరొకసారి ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించినాడు. మేము మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా ముందుగానే తెలియజేసి ఉన్నాం. ఈ విధంగా మరి ఈ భస్మ బుధవారం నుండి ఈస్టర్ ఆదివారం వరకు ఈ శిలువ ధ్యానాలు మేము మీకు ప్రసారం చేస్తాం, మేము మీకు అందిస్తాం అని తెలియజేసి ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థన చేయమని కోరి ఉన్నాం. మీ అందరు కూడా ప్రార్థన చేశారని నమ్ముతున్నా. అయితే ఇవి చాలా చాలా ప్రాముఖ్యమైన శిలువ ధ్యానాలు, గుర్తుపెట్టుకోండి. ఇది నేను ఈరోజు ప్రారంభించినప్పుడు అపవాదైన సాతాను నాతో పోరాడాడు. ఎలా చెప్తానంటే, నేను ఇది మొబైల్ ద్వారా షూట్ చేస్తున్నా. అయితే ఈ మొబైల్ ద్వారా షూట్ చేస్తున్నా, ప్రతి ఆదివారం లైవ్ ఇస్తున్నా. ఆ లైవ్ ఇస్తున్నట్లుగానే ఈరోజు కూడా మేము లైవ్ ఇవ్వాలనుకున్నాం. ఎందుకు అంటే నేను మామూలుగా ఆఫ్లైన్ షూట్ చేసి నేను అప్లోడ్ చేయొచ్చు, కానీ హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ తీసుకోవట్లేదు అది ఆఫ్లైన్. అందుకనే నేను మీకు రికార్డ్ చేసి మామూలుగా నేను మీకు లైవ్ ఇచ్చి లైవ్లో నుంచి నేను మీకు యూట్యూబ్లోకి అప్లోడ్ చేద్దామని నేను ఈరోజు లైవ్ కొరకు అన్ని ఏర్పాట్లు చేసుకొని నేను స్టార్ట్ చేసే టైంకి లైవ్ వర్క్ చేయట్లేదు. తర్వాత రెండోది ఏంటంటే, మొబైల్ నేను స్టాండ్కి పెట్టా, ట్రైపాడ్ స్టాండ్కి పెడితే 4 సార్లు పడిపోయింది నేల మీద. ఈ టైల్స్ ఈ యొక్క ఆల్టర్ మీద పడిపోయింది. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, అది ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా దేవుడు సహాయం చేస్తున్నాడు. నిజంగా నాకు అనిపించింది, నా శక్తి భక్తి కాదు, మీలో చాలామంది నేను కోరినట్టుగా ప్రార్థన చేశారు. అందుకనే ప్రభు తిరిగి ఈ విధంగా ఈ యొక్క ఎపిసోడ్ స్టార్ట్ చేయడానికి ప్రభు కృపను అనుగ్రహించినాడు. గమనించండి, ఈ భస్మ బుధవారం నుండి ఈస్టర్ ఆదివారం వరకు ఈ శిలువ ధ్యానాలు మేము అందిస్తూ ఉంటాం. అయితే మీరందరూ కూడా చాలా భయభక్తులు కలిగి పెన్ తీసుకుని ఒక బుక్ పెట్టుకుంటే మంచిది. ఆ బుక్లో నేను చెప్తున్న వివరాలన్నీ, విషయాలన్నీ కూడా మీరు రాసుకుంటే చాలా మంచిది. ప్రపంచమంతా అనేక మంది, మరి ప్రతి ఒక్కరని చెప్పను కానీ అనేక మంది ఈ భస్మ బుధవారం నుండి ఆదివారం వరకు 40 దినముల లెంట్ డేస్ అని శ్రమల దినాలని జరుపుకుంటూ ఉంటారు. అయితే నేను దాని సందర్భంగా, అంటే వాళ్ళ అందరితో కలిసినట్టుగా కాదు, కానీ ఆ 40 దినములలో నేను మీకు ఎక్కువగా సిలువను గురించిన విషయాలు మీతో పంచుకోవాలని ఆశించి నేను ఈ సిలువ ధ్యానాలు నేను అరేంజ్ చేయడం జరిగింది. అంతేగాని వేరే ఉద్దేశంతో కాదని మీరు తెలుసుకోండి. అయితే చూడండి, ఈ క్రిస్మస్ వచ్చినప్పుడు కూడా నేను చాలా ముందు నుండి క్రిస్మస్ సంబంధించిన ఆ యొక్క ధ్యానాలు నేను మీకు అందించి ఉన్నాను. అలాగే మరి ఇప్పుడు గుడ్ ఫ్రైడే అప్పుడు కూడా వస్తున్న సందర్భంగా చాలా అడ్వాన్స్గా మీకు ఈ యొక్క యేసు ప్రభు యొక్క సిలువను గురించిన విషయాలు మీకు అందజేయాలని ఆశిస్తున్నా. ఈరోజు మరి ఈ యొక్క సిలువ ధ్యానాల్లో నేను ప్రారంభించే అంశం ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అండి, ఆయన మరణానికి సంబంధించిన ప్రవచనాలు ఈ దినం నేను మీకు అందించాలని ఆశిస్తున్నా. యేసు ప్రభు ఈ లోకంలోనికి రావడం, లేదా ఈ లోకంలో ఆయన శిలువలో మరణించడం, ఇదేదో అకస్మాత్తుగా జరగలే. నేను మీకు క్రిస్మస్ అప్పుడు నేను మీకు చెప్పి ఉన్నాను, యేసు ప్రభు ఈ లోకంలోకి రాకముందే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవక్తలు ప్రవచించి ఉన్నారు అని చెప్పి ఉన్నాను. సేమ్ అలాగే యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి కూడా మనం చూసినట్లయితే, ఆయన మరణం ఏదో అకస్మాత్తుగా జరగల. ఆయన ఇంకా ఈ లోకంలోకి రాకముందే ఆయన శిలువ మరణాన్ని గురించి ప్రవక్తలు ప్రవచించి ఉన్నారు. ఆ ప్రవచనాలతో మనం ఈ శిలువ ధ్యానాలు ప్రారంభించబోతున్నాం. చాలా జాగ్రత్త వినండి. యేసు ప్రభు ఈ లోకంలోకి రాకముందే మరి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవక్తలు ప్రవచించి ఉన్నారు ఆయన శిలువ మరణాన్ని గురించి. దాని గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ యొక్క శిలువ ధ్యానాల్లో పార్ట్ 1లో కొన్ని ప్రవచనాలు మనం చూస్తాం. శిలువ ధ్యానాలు పార్ట్ 2లో ఇంకా మిగతా కొన్ని ప్రవచనాలు మనం చూస్తాం. దాంతో ఈ యొక్క శిలువ ధ్యానాలు ప్రారంభమవుతాయి. అయితే మనం ఇంకా వాక్య లోతుల్లోకి వెళ్ళక ముందు
ఇది ఒక ఉపోద్ఘాతం అని తెలుసుకోండి. ఇది మనం తెలుసుకోవాలి, తెలుసుకొని మనం దాంట్లోకి వెళ్ళాలి. మంచిది. ఈ దినమున మనం చూసినట్లయితే మొట్టమొదటి ప్రవచనం అదేంటిదంటే యేసు ప్రభు యెరూషలేములోనికి ప్రవేశించుట. అదే మనం చూస్తే హోలీ వీక్ అని జరుపుకుంటారు. ఆ యొక్క గుడ్ ఫ్రైడే టైంలో సోమవారం నుంచి ఆ శనివారం వరకు హోలీ వీక్ అని జరుపుకుంటారు. ఆ హోలీ వీక్ ప్రారంభించినప్పుడు ఆదివారం, అది మట్టల ఆదివారం అంటారు. ఇంగ్లీష్లో పామ్ సండే అంటారు. ఆ దినమున ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక గాడిదని, గాడిద పిల్లనెక్కి ఆయన యెరూషలేములోకి వస్తూ ఉంటాడు. అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఆయన యొక్క శిలువ మరణాన్ని గురించిన విషయాలు మన ఆ యొక్క ప్రారంభం అవుతూ ఉన్నాయి. ఆయన 3.5 సంవత్సరాలు సువార్త పరిచర్య చేశాడు. అప్పుడు ఎప్పుడు కూడా ఆయన శిలువ మరణాన్ని గురించి నా విషయాలు మనం చూడం. అయితే యెరూషలేములో ఆయన ప్రవేశించిన దగ్గర నుంచి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ సంఘాలు వాళ్ళు పెట్టుకున్నారు. అదేంటిదంటే హోలీ వీక్ అని. సో ఆ వారం రోజులు చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి అక్కడి నుంచి మన యొక్క ప్రవచనాలు, ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు ఏంటో మనం చూద్దాం. యేసు ప్రభు జీవితంలో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏదో ప్రతిదీ కూడా ప్రవక్తలు ప్రవచించిన ప్రకారంగానే జరిగినాయి కానీ ఏదో అకస్మాత్తుగా ఏది కూడా జరగలేదు. మొట్టమొదటి ప్రవచనం ఆయన యెరూషలేములోనికి ప్రవేశించే దాని గురించి. అది ఎక్కడ ఉందో నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి, రాసుకోండి. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యం. అక్కడున్న మాటలు ఈ విధంగా ఉన్నాయి. ఆ జకరియా ప్రవచిస్తున్నాడు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేం నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. చూడండి, యేసు ప్రభు ఆ మటలాదివారం రోజున ఆయన గాడిదను, గాడిద పిల్లను ఎక్కి రావడం అనేది ఏదో అకస్మాత్తుగా జరగలేదు కానీ ప్రవక్త అయిన జకరియా ముందుగానే ప్రవచించి ఉన్నాడు. ఆయన ప్రవచనం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితంలో నెరవేరింది. ఆ దినం వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు అది నెరవేరింది. అది నెరవేర్పు కూడా మనం చూద్దాం. ప్రవక్త ప్రవచించింది మనం చూసి ఉన్నాం. ఆ ప్రవక్త ప్రవచించిన ప్రవచనం యొక్క నెరవేర్పు కూడా మనం చూద్దాం. అది ఎక్కడుందంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 7వ వాక్యం నుండి మనం ఆ 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన ఆ యొక్క గాడిదని, గాడిద పిల్లని మీద ఎక్కి ఆయన వచ్చిన దాని గురించి అక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు ఆయన తన శిష్యులకి ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమనంటే, ఇదిగో మీరు ఆ యొక్క ఎదురుగుండా ఉన్న గ్రామానికి మీరు వెళ్ళండి. అక్కడ మరి ఒక గాడిద, గాడిద పిల్ల కట్టబడి ఉంటాయి. మీరు వాటిని విప్పి మీరు నా ఎద్దకు తోలుకొని రండి. ఎవరైనా అడిగితే ఇవి ఎందుకు అని అడిగితే బోధకుడికి కావాలి, ప్రభుకి కావాలి అని చెప్పమని ప్రభు చెప్పి తన యొక్క శిష్యుల్ని పంపిస్తున్నాడు. కాబట్టి ఆ ఆ యొక్క శిష్యులు వెళ్ళి ప్రభు చెప్పిన విధంగా వాళ్ళ ముందు ఉన్న గ్రామానికి వెళ్ళి వాళ్ళు ఆ యొక్క గాడిదని, గాడిద పిల్లని వాళ్ళు తీసుకుని వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన ఆ యొక్క గాడిద, గాడిద పిల్ల ఎక్కి ఆయన ఆ యొక్క యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం చూసినట్లయితే ఆయన ఆ విధంగా వస్తున్నప్పుడు అందరూ కూడా మరి మనం చూసినట్లయితే గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఆ ప్రజలందరూ కూడా ఏమనంటే, ఇదిగో ఈయన హోసన్నా జయమే అని కేకలు పెడుతూ ఉన్నారు. అది మనం ఆ యొక్క మత్తయి సువార్తలో మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా ఆ యొక్క గాడిద పిల్లని ఎక్కి ఆయన వస్తూ ఉన్నాడో మనం అక్కడ చూస్తాం. అయితే మనం చూసినట్లయితే అది నెరవేర్పు మనం మత్తయి సువార్తలో అలాగే లూకా సువార్తలో కూడా ఆ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు మనం చూస్తాం. ఇక రెండో విషయం ఏంటిదంటే ఆయనని అప్పగించుట, ఆయన అప్పగించబడుట. ఆయనను అప్పగించబడే దాని గురించి కూడా ముందుగానే మనం చూస్తాం. ఏమనంటే ఆయన ఏ విధంగా మరి అప్పగిస్తారు, ఏ విధంగా ఆయన అప్పగించబడతాడు
అనే దాని గురించి కూడా మనకి అక్కడ గమనిస్తాం. చూడండి, అక్కడ మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 41వ కీర్తన 9వ వాక్యం. కీర్తనల గ్రంథం 41వ కీర్తన 9వ వాక్యం. అక్కడ మనం కానీ చూసినట్లయితే ఆయన ఏ విధంగా అప్పగించబడుతున్నాడో అక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు. నేను నమ్ముకొనిన నా హితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడము నెత్తెను. నన్ను తన్నుటకై తన మడము నెత్తెను. అవునండి, నేను నమ్ముకున్న నా హితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడమును ఎత్తెను. ఇక్కడ కానీ మనం చూసినట్లయితే ఇది ప్రభువైన యేసుక్రీస్తు అప్పగించబడబోయే ముందు ఆ రిలీజ్ అయిన విడుదలైన ఒక ప్రవచనం అని మనం చూస్తున్నాం. అది నిజంగా మనం చూసినట్లయితే అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితంలో అది అక్షరాల నెరవేరింది. ఎవరో కాదు ఆయన అప్పగించింది. ఆయన ఎవరినైతే నమ్ముకొని ఉన్నాడో, ఆయనతో కలిసి భోజనం చేసి ఉన్నాడు, ఆయనే ప్రభుని అప్పగించినట్లుగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 47 నుంచి మనం చూస్తాం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు అగు యూదా వచ్చెను. వానితో కూడా బహు జన సమూహం కత్తులు గొదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల యొద్ద నుండి వచ్చింది. ఆయనను అప్పగించి వాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకున్నానో ఆయన యేసు, ఆయన పట్టుకున్నాను వారు గుర్తు చెప్పి వెంటనే యేసు నద్దకు వచ్చి బోధకుడా నీకు శుభం అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. చూడండి, ఈ విధంగా ప్రభుని అప్పగిస్తున్నాడు. ఆయన యొక్క సొంత శిష్యుల్లో కూడా ఒక అపోస్తలుడు అయిన ఇస్కరియోతు యూదా ప్రభు అయిన యేసుక్రీస్తును అప్పగిస్తూ ఉన్నాడు. ఇది ఏదో అకస్మాత్తుగా జరిగింది కాదు, ముందుగానే ఆ కీర్తనల గ్రంథంలో గ్రంథస్థం చేయబడిన విషయం. 3వ ప్రవచనం, యేసు ప్రభువుని 30 వెండి నాణాలకి అమ్మివేశాడు ఆ యొక్క ఇస్కరియోతు యూదా. 30 వెండి నాణాలకు యేసు ప్రభుని అప్పగించుట. ఇది కూడా మనం కానీ చూసినట్లయితే జకరియా ప్రవక్త దీని గురించి కూడా ఆయన ముందుగానే ప్రవచిస్తూ ఉన్నాడు. చూద్దాం. జకరియా గ్రంథం 11వ అధ్యాయం 12వ వాక్యం. మళ్ళీ చెప్తున్నాను, జకరియా గ్రంథం 11వ అధ్యాయం 12వ వాక్యం. అక్కడ ఉన్న మాట చదువుతున్నాను. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నా కీడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చేరు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది ప్రవక్త ప్రవచిస్తున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు 30 వెండి నాణాలకు అప్పగించబడతాడు అని. అవును, ఇది దీని యొక్క నెరవేర్పుని మనం కానీ చూసినట్లయితే మత్తయి సువార్తలో 26వ అధ్యాయం 15వ వాక్యం. మళ్ళీ చెప్తున్నా, మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వాక్యం. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకు ఏమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి. చాలా జాగ్రత్తగా గమనించండి. బేరమాడుతున్నాడు ఆ యొక్క ఎవరు ఇస్కరియోతు యూదా. బేరమాడినప్పుడు 30 వెండి నాణాలు ఆ యొక్క ఇస్కరియోతు యూదాకి ఇచ్చి ఉన్నారు. ఎప్పుడైతే ప్రభుని పట్టుకున్నారో 4వ ప్రవచనం ఏంటంటే శిష్యులు ఆయన విడిచిపెట్టి పారిపోవడం. యేసు ప్రభుని పట్టుకోగానే శిష్యులు ప్రభుని విడిచిపెట్టి పారిపోయారు. ఇది కూడా ప్రవక్త అయిన జకరియా దీనిని గురించి కూడా ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. జకరియా గ్రంథం 13వ అధ్యాయం 7వ వాక్యం. మళ్ళీ చెప్తున్నా, జకరియా గ్రంథం 13వ అధ్యాయం 7వ వాక్యం. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోనట్లు కాపరిని హతం చేయుము, చిన్న వారి మీద నేను నా హస్తం ఉంచుదును, ఇదే యెహోవా వాక్కు. ఎప్పుడైతే కాపరి పట్టబడ్డాడో గొర్రెలన్నీ కూడా చెదిరిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే శిష్యులందరూ కూడా ఆయన విడిచిపెట్టి పారిపోయారు. అది దాని యొక్క నెరవేర్పు కూడా మరి లేఖన గ్రంథంలో మనం చూస్తున్నాం. నిజంగా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం ఆయన ఊహను బట్టి రాలేదు. ఆయన దేవుని యొక్క ఆత్మ చేత
ప్రేరేపించబడి ప్రవచించాడు కాబట్టి అది ఖచ్చితంగా నెరవేరింది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వాక్యం. మత్తయి సువార్త 26:56. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. అవునండి, చూడండి, యేసుప్రభుని పట్టుకోగానే శిష్యులందరూ కూడా ఆయన విడిచిపెట్టి పారిపోయారు. ఇది ఏదో అకస్మాత్తుగా జరిగింది కాదు, ముందుగానే ప్రవక్తలు ప్రవచించి ఉన్నారు. ఆ ప్రవచించిన విధంగా జకరియా ప్రవచించి ఉన్నాడు. ఆ ప్రవచించిన విధముగా ఇది యేసు ప్రభు యొక్క జీవితంలో జరగడం మనం చూస్తున్నాం. తర్వాత 5వ విషయం, యేసు ప్రభు హింసించబడుట. యేసు ప్రభు హింసించబడుట. అవునండి, ఆయన పట్టుకొని ఆయన హింసించారు. ఆయన హింసించబడతాడు అని ముందుగానే ప్రవక్త అయిన యెషయా ప్రవచించి ఉన్నాడు. ఆయన్ని పట్టుకుంటారు, ఆయన హింసిస్తారు అని ముందుగానే ఆ ప్రవక్త అయిన యెషయా ప్రవచించి ఉన్నాడు. అది ఎక్కడుందో చూద్దాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వాక్యం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వాక్యం. కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పీకివేయు వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయు వారికిని అవమానపరచు వారికిని నా ముఖమును దాచుకొనలేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది చాలా భయంకరమైన. చాలా మంది అనుకుంటారు వాళ్ళు కావాలని పట్టుకున్నారు, వాళ్ళు కావాలని ఆయన హింసించారు అనుకుంటారు. కాదు కాదు కాదు, అదంతా కూడా ప్రవక్త అయిన యెషయా ముందుగానే ప్రవచించి ఉన్నాడు. ప్రవచనానుసారంగా అది జరిగిందే గాని అదేదో అకస్మాత్తుగా జరిగింది కాదు అని మీరు తెలుసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. దాని యొక్క నెరవేర్పుని మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో మనం చూస్తాం. ఆ యొక్క ప్రవక్త ప్రవచించిన ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు మత్తయి సువార్తలో మనం చూస్తాం. చూడండి, ఆ మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తుకి ఏ విధంగా ఆ యొక్క ప్రవచనం నెరవేరింది, ఆయన ఏ విధంగా హింసించారో అక్కడ చెప్తున్నాడు. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి కొట్టి మరి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపు మనిరి. చాలా జాగ్రత్తగా వినండి. అక్కడ మనం చూసినట్లయితే ఆయన హింసిస్తారు అని ప్రవక్త అయిన యెషయా ప్రవచించాడు, ఆయన హింసించబడతాడని. మత్తయి సువార్తలో ఆయన ఏ విధంగా హింసించారో కూడా మనం అక్కడ చూస్తున్నాం. తర్వాత 6వ విషయం, ఆయనను అంతగా హింసిస్తున్నా, ఆయన అంతగా బాధ పెడుతున్నా ఆయన మౌనంగా ఉంటాడు అని ముందుగానే ప్రవక్త ప్రవచించి ఉన్నాడు. అవునండి, యెషయా ప్రవక్త ఈ యొక్క మాటని ప్రవచించడం మనం చూస్తున్నాం. చూడండి, యెషయా ప్రవక్త రాసిన గ్రంథం యెషయా గ్రంథం 53వ అధ్యాయం. బైబిల్స్ ఉన్న వాళ్ళు తీసి చూడండి లేదా రాసుకోండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వాక్యం. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడిను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. చూడండి, ఆయన మౌనంగా ఉంటాడని ముందుగానే ప్రవక్తలు ప్రవచించి ఉన్నారు. ఈ దినమున నా ప్రియమైన సహోదర సహోదరి, ఇది ముందుగా ప్రవచించిన ప్రవచనాలు. ఇంకా ఇది అవలేదు. ఇది 6వ పాయింట్, 6వ ప్రవచనమే. తర్వాత 7వ విషయాన్ని మనం చూసినట్లయితే ఆయనకి గాయాలు అవుతాయి. అంత మాత్రమే కాదు, ఆయన దెబ్బలు తింటాడు అని ప్రవక్త అయిన యెషయా ప్రవచిస్తున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వాక్యం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వాక్యం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇది ముందుగా ప్రవక్త అయిన యెషయా ప్రవచిస్తున్న ప్రవచనం. ఆయన గాయపరచబడతాడని, ఆయన దెబ్బలు పొందుతాడని ప్రవక్త ముందుగానే ప్రవచించి ఉన్నాడు. ఈ యొక్క ప్రవచనం మనం కానీ చూసినట్లయితే ఈ ప్రవచనం యొక్క నెరవేర్పుని మనం చూస్తే మత్తయి సువార్తలో మనం చూస్తాం. అవును, ఆయన ఏ విధంగా
గాయపరచబడ్డాడో, ఏ విధంగా ఆయన దెబ్బలు తిన్నాడో నిజంగా ఆ యొక్క మత్తయి సువార్తలో మనం చూస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 26వ వచనంలో మనం కానీ చూసినట్లయితే, అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. అవునండి, నిజంగా ఆయన దెబ్బలు తిన్నాడు, ఆయన గాయాలు అయినాయి, ఆయనకి గాయాలు అయినాయి. అది 7వ విషయం. 8వ విషయం మనం చూసినట్లయితే, కాళ్ళలో మేకులు కొట్టారు, చేతుల్లో మేకులు కొట్టారు. చూడండి, ఆయనకి కాళ్ళలో మేకులు కొట్టారు, చేతుల్లో మేకులు కొట్టారు. మనం కానీ చూసినట్లయితే అది ఏదో వాళ్ళ మనసుకు వచ్చినట్టుగా చేశారు అని చాలా మంది పాపం వాక్యం తెలియని వాళ్ళు అనుకుంటారు. కానీ అది కూడా ఆయన జీవితంలో జరుగుద్ది అని అది ముందుగానే అది విడుదలైన ప్రవచనం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 16వ వాక్యంలో మనం కానీ చూసినట్లయితే, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. చూడండి, నా చేతులను పొడిచారు, నా పాదములను కూడా పొడిచారు. చేతుల్లో గాయాలు, అలాగే కాళ్ళల్లో కూడా గాయాలు. 2 చేతులకు 2 మేకులు, అలాగే 2 కాళ్ళకు కలిపి ఒక మేకు వాళ్ళు కొట్టి ఉన్నారు. అవునండి, నిజంగా ఇది చాలా మందికి నాకు తెలిసి తెలియదు. ఏమనుకుంటారంటే, యేసు ప్రభు వాళ్ళకి దొరకగానే వాళ్ళకి మనసుకి ఇష్టం వచ్చినట్లుగా ఆయన్ని హింసించారు, వాళ్ళకి నచ్చినట్లుగా ఏదో ఆయన్ని గాయపరిచారు అనుకుంటారు. కానీ ఆయనకి ఎలాంటి గాయం కలిగిన అవన్నీ కూడా ప్రవక్తలు ముందుగానే ప్రవచించి ఉన్నారు. ఆ ప్రవచన నెరవేర్పుని మనం చూస్తాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 27లో మనం చూస్తాం. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులను చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలోంచి అవిశ్వాసివిగా ఉండక విశ్వాసే ఉండు. చేతులు చూపిస్తున్నాడు, చేతుల్లో గాయాలు చూపిస్తున్నాడు. అలాగే ప్రక్కలో బళ్ళంతో పొడిచిన పోటును కూడా చూపిస్తున్నాడు, గాయాలు. ఆయన యొక్క చేతులు, ఆయన యొక్క ప్రక్కలో గాయాలు, ఆయన కాల్లో గాయాలు అన్ని కూడా చూపిస్తున్నాడు ప్రభు. ఎవరికి? తోమకి. కాబట్టి ఈ ప్రవక్త యొక్క ప్రవచనం, ముందుగానే ప్రవచించిన ప్రవచనం చూడండి ఏ విధంగా నెరవేరుతుందో. అలాగే ఇది 8వది. 9వ విషయం మనం చూద్దాం. ఆయన దొంగలతో పాటు సిలువ వేయబడ్డాడు. ఇది నిజంగా చాలా విచిత్రమైన కార్యం. అదేంటిదంటే, ఆయనని దొంగలతో పాటు సిలువ వేయటం అనేది. నిజంగా ఆయన దొంగ కాదు, ఆయన దొంగ కాదు. మనము ఆ వాక్యంలో చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమనంటే, ఆయన గొర్రెలకు మంచి కాపరి. ఆయన జీతగాడు కాదు, ఆయన దొంగ అంతకన్నా కాదు. అయినా ఆయన దొంగలతో సిలువ వేసి ఉన్నారు. అది ముందుగానే ప్రవక్త ప్రవచించి ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వాక్యంలో మనం కానీ చూసినట్లయితే అక్కడ ఈ మాటను మనం చూస్తాం. యెషయా గ్రంథం 53:12. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొలసొమ్ము విభాగించుకొనును. ఎలయనగా మరణం నొన్నట్లు అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయను. చాలా జాగ్రత్త వినండి. అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గుర్చి విజ్ఞాపన చేసెను. చూడండి, అక్కడ ఆ వచనంలో అతిక్రమం చేయి వారిలో ఎంచబడిన వాడాయను. అవునండి, దొంగలతో పాటు ఆయన సిలువేసి ఉన్నారు. నిజం, ఇది ప్రవక్త ముందుగానే ప్రవచించిన మాట. ఇదేదో అకస్మాత్తుగా జరిగింది కాదు. దాని యొక్క నెరవేర్పుని మనం చూసినట్లయితే ఆ నెరవేర్పులో కూడా ఆయన మరియు చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయం 27వ వచనం. మళ్ళీ మార్కు సువార్త 15వ అధ్యాయం 27వ వాక్యం, 28 కూడా. మరియు కుడివైపున ఒకనిని, ఎడమ వైపున ఒకనిని, ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. చాలా జాగ్రత్తగా గమనించి, మామూలు దొంగలు కాదంట వాళ్ళు మామూలు దొంగలు కాదండి, వాళ్ళు బందిపోటు దొంగలు. ఆ 28వ వచనంలో ఇంకో మాట రాస్తున్నాడు.
అనేక ప్రాచీన ప్రతులలో అప్పుడు ఆయన అక్రమకారులలో నొక్కడుగా ఎంచబడినని చెప్పు లేఖనము నెరవేరినది అని కూర్చబడి ఉన్నది. అవునండి, అక్రమకారులలో ఒకటిగా ఎంచబడినని చెప్పిన లేఖనం నెరవేరింది అని ఆ మార్కు సువార్త 15వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తున్నాం. ఇది 9వ విషయం. అంత మాత్రమే కాదు, ఇక 10వ విషయంలోకి మనం వచ్చి చూసినట్లయితే ఆ 10వ విషయం ఇంకా చాలా ఆశ్చర్యంగా ఉంటది. ఇప్పటి వరకు మనం చూసినవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ 10వ విషయం ఇంకా చాలా గంభీరంగా, చాలా ఆశ్చర్యంగా మనకి కనిపిస్తుంది. అదేంటితో చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వాక్యం. యెషయా గ్రంథం 53:12. అక్కడ మనం చూసినట్లయితే ఇందాక చూసిన వాక్యమే, కానీ ఆ దీంట్లోనే మరొక పాయింట్ కూడా మనం చూస్తున్నాం. ఆ 12వ వచనం ఆఖరి లైన్లో మనం చూస్తే, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గుర్చి విజ్ఞాపనము చేసెను. అవునండి, ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడు. ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో, తిరుగుబాటు చేస్తున్న వాళ్ళ కొరకు ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడు. ఇది ప్రవక్త ముందుగానే ప్రవచించి ఉన్నాడు. ఆయన ప్రవచించిన ప్రకారంగా ఆయన ప్రవచనం నెరవేర్పులోనికి వస్తూ ఉంది. అదే ఎక్కడ ఏంటి అని అంటే, లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వాక్యం. మళ్ళీ చెప్తున్నా, లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వాక్యం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. చాలా జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు, వాళ్ళు ఆయన హింసిస్తున్నారు, వాళ్ళు ఆయన అవమానపరుస్తున్నారు. అయినా కానీ ఆయన వాళ్ళ నిమిత్తం తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. వీరేం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించని విజ్ఞాపన చేస్తున్నాడు. 11వ పాయింట్ మనం చూసినట్లయితే, ఆయనని అపహసిస్తున్నారండి. అవునండి, ఆయనని అపహాసం చేస్తూ ఉన్నారు. ఇది కూడా ప్రవక్త ముందుగానే ప్రవచించి ఉన్నాడు. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 22వ కీర్తన 7-8 వచనాలు. చాలా జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్తున్నాను. కీర్తనల గ్రంథం 22వ కీర్తన 7-8 వచనాలు. నన్ను చూచిన వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారం మోపము, ఆయన నిన్ను విడిపించినేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా అని వానిని తప్పించినేమో అని అంటా ఉన్నారు. చాలా జాగ్రత్త వినండి, మళ్ళీ చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 22:7-8. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వానిని విడిపించినేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించినేమో అందురు అంటున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది వాళ్ళు ఆయన అపహసిస్తారు అని ముందుగానే బైబిల్లో ఇవ్వబడిన ప్రవచనం. ఆ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు కూడా మనం చూస్తాం. మత్తయి సువార్తలోనికి మనం చూసినట్లయితే ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 39వ వాక్యం నుండి, ఆ మార్గంలో వెళ్ళుచుండిన వారు తలలూచుచు, దేవాలయం పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొను, నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయన్ని అపహసించుచు, వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మించి దిగిన ఎడల వాని నమ్ముదుము, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పాను గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించుననిరి అని చెప్పుది. చాలా జాగ్రత్తగా గమనించండి, ఇది చాలా గంభీరంగా ఉంది. నిజమే, ఆయన అపహసించబడతాడు అని ప్రవక్తలు ముందుగానే ప్రవచించి ఉన్నారు. అవునండి,
నిజంగా చాలా ఘోరంగా ఆయన అపహసించబడ్డాడు. 12వ విషయం, ఆయన వస్త్రములను చీట్లు వేస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది కూడా ఇంకా చాలా విచిత్రమైనది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వస్త్రములు చీట్లు వేసుకుంటూ ఉన్నారు. సరే, ఒకవేళ ఆయన్ని సిలువకేసి ఆయన చంపారు అంటే అది అది ఒక విధంగా ఉంది. కానీ ఆయన వస్త్రాలని చీట్లు వేసుకుంటాం అనేది ఇంకా చాలా విచిత్రంగా ఉంది. ఇది కూడా ముందుగానే ప్రవక్త ప్రవచించినారు. కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే 22వ కీర్తన 18వ వాక్యం, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగి కొరకు చీట్లు వేయుచున్నారు. అవునండి, ముందుగానే ఇది ప్రభు యొక్క జీవితంలో జరుగుతుంది అని ఒక ప్రవచనం అనేది ఇవ్వబడింది. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పుని మనం కానీ చూసినట్లయితే నిజంగా అది ప్రవచనం యొక్క నెరవేర్పు కూడా అక్షరాల అంతే జరిగింది. ఈ వాక్యం తెలిసిన వాళ్ళకి నేను తీసి చూపించక ముందే వాళ్ళకి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితంలో ముఖ్యంగా ఆయన శిలువ మరణం సందర్భంగా ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. యోహాను సువార్త 19వ అధ్యాయం 23 నుండి 23, 24 వచ్చినారు. మళ్ళీ చదువుతున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 23, 24 వచ్చినాలు. సైనికులు యేసును శిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగి కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చును అని దానికోసము చీట్లు వేయుదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగి కోసం చీట్లు వేసిరి అను లేఖనం నెరవేరినట్లు ఇది జరిగెను. ఇందుకే సైనికులు ఇలాగూ చేసిరి. చూడండి, వస్త్రములు చీట్లు వేసుకుంటూ ఉన్నారు. చాలా ఇది భయంకర. వస్త్రములు చీట్లు వేసుకుంటూ ఉన్నారు. ఆయనేమో ఈ లోకంలోనికి గొర్రెలకు జీవం ఇవ్వడానికి, అది సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన వస్తే, చూడండి వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఆయనను దోచుకుంటూ ఉన్నారు. ఆయన పట్టుకొని సిలువ వేయటం ఒక ఎత్తు అయితే, ఆయన వస్త్రములను కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళు పంచుకుంటూ ఉన్నారు. చూడండి, ఇప్పుడు వీళ్ళంతా దొంగలు అయ్యారు. ఆయన ఒక్కడు మాత్రమే దొంగ అవ్వలేదు, ఆయన దొరగా ఉన్నాడు. నా ప్రేమైన సహోదర సహోదరి, ఈ దినమున మరి మనం ఈ ఇంతవరకు చూసిన ఆ యొక్క వాక్య భాగంలో, ఈ ప్రవచనాల్లో నువ్వు గ్రహిస్తున్నదేంటి? యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చింది ఆయన మనకి తన ప్రాణాన్ని ఇవ్వడానికి, ఆయన తన జీవాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. అయితే ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా ఆయన్ని దోచుకునే వాళ్ళుగా తయారయ్యారు. కాబట్టి ఈ దినమున మనం ఆ విధంగా తయారవద్దు. మనం చూడండి, మన యొక్క హృదయాన్ని ఆయనకిద్దాం, మన హృదయంలో ఆయన చేర్చుకుందాం, మనం ఆయన యొక్క బిడ్డలుగా మారదాం. ఈ యొక్క శిలువ ధ్యానాల్లో ఇది పార్ట్ 1లో ప్రభు మీకు ఇచ్చిన ఒక గొప్ప అమూల్యమైన సందేశం. దీనిని ఇంతసేపు మీరు విని ఉన్నారు. ఇక పార్ట్ 2లోకి మనం వెళ్ళబోతున్నాం తర్వాత. అయితే పార్ట్ 1 ఇంతటితో ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ఇంకా చాలా ప్రవచనాలు ఉన్నాయి, అవి పార్ట్ 2లో మనం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకోండి. అందరు కూడా, ఎవరు కూడా అటు తిరగద్దు, కళ్ళు తెరవద్దు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ శిలువ ధ్యానములలో పార్ట్ 1లో ఇంతసేపు మేము ఒక 12 విషయాలు, నీ శిలువ మరణాన్ని గురించి జరిగిన విషయాలు, ప్రవక్తలు ఏ విధంగా ప్రవచించి ఉన్నారు, ఆ ప్రవచనాలు ఎలా నెరవేరాయో దేవా, మేము నీ వాక్యం వెలుగులోంచి మేము చూసి ఉన్నాం. అవును ప్రభువా, మీరు ఈ లోకంలో వచ్చుట, ఈ లోకంలో మీరు శిలువ వేయబడుట, అదంతా కూడా ముందుగా ప్రభువా జరిగిన ఏర్పాటు ప్రకారంగా జరిగింది అని మేము ఇంతకాలం మాకు తెలియలేదు. ఇప్పుడే మేము తెలుసుకుని విన్న ప్రతి మాట, ప్రతి బిడ్డ హృదయంలో భద్రపరచండి. బిడ్డలు ఏదో నామకార్థంగా నీ మాటలు విని వెళ్ళిపోవడం కాదు, కానీ వాక్యానుసారంగా జీవించినట్లు సహాయం చేయండి. మా జీవితాల్లో కూడా ఏది కూడా అకస్మాత్తుగా జరగదు అని,
సమస్తము కూడా ప్రభువా ముందుగా నిర్ణయించిన విధంగా జరుగుతుందని మేము తెలుసుకుని ప్రభువా దాని గురించి మేము జాగ్రత్త పడినట్లు మీరు సహాయం చేయండి. ఎంతమంది అయితే ఈ దినమున నీ వాక్యాన్ని విని ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒకటే తెలుసుకోవాలి ప్రభువా, అదేంటిదంటే మా యొక్క జీవం, మా యొక్క మరణం నీ చేతిలో ఉంది. నీకు తెలియకుండా ఏది జరగదు. ఈ భూమి మీద మా జీవితాలు సమస్తము ముందుగా మీరు మా కోసం నిర్ణయించారు కాబట్టి అవన్నీ కూడా జరుగుతున్నాయని తెలుసుకొని ఇంకా నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి మీరు సహాయం చేయండి. నీకు భయపడుతూ భక్తి చేసే కృపను దయచేయండి. ఎంతమంది బిడ్డలైతే దినమున ప్రభువా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క మాటలు వింటూ ఉన్నారు వాళ్ళందరినీ అత్యధికంగా ఆశీర్వదించి దీవించి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని దేవా, ఇంకా రాబోతున్న ఆ యొక్క శిలువ ధ్యానాలు ఇంకా ఎన్నో విషయాలు నీ వాక్య వెలుగులో మేము నేర్చుకున్న కృపని మీరు మాకు దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం మరి ఈ దినమున యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న బిడ్డలందరికీ కూడా ఆయన రాకడ పర్యంతం సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది, మీ అందరికీ కూడా వందనాలు. పార్ట్ 2లోకి మనం వెళ్ళబోతున్నాం. పార్ట్ 1 చూసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఈ మొదటి పార్ట్ నుండి, ఈ శిలువ ధ్యానాల్లో మొదటి ప్రసారం నుంచి మీరు క్రమంగా చూడవలసిందిగా మిమ్మల్ని మరీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. Praise the Lord. God bless you. Amen, amen, amen. Praise the Lord. Praise the Lord. Praise the Lord.